బాలాపూర్ గణేష్ అనగానే మనకు పెట్టింది పేరు లడ్డు. అంటే లడ్డు వేలంపాట ప్రతి సంవత్సరం లక్షల్లో అంటే వేలంపాట ఉంటుంది. అది కొనుక్కున్నోళ్లకు కొంగు బంగారం అవుతుంది అని చెప్పేసి మనం జనరల్ గా వింటూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే ఈసారి అంటే ప్రతిసారి కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన మండపాన్ని ఏర్పాటు చేయడం బాలాపూర్ గణేష్ ప్రత్యేకత అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా చివరిసారి ఏదైతే కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ కావచ్చు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయోధ్య రామ మందిరాన్ని మండపం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పుకోవాలి. అయితే చూడ్డానికి భక్తులు అంటే బాలాపూర్ అనగానే భక్తులు జనరల్ గా ఎప్పుడు భక్తుల రద్దీ ఉంటూనే ఉంటుంది. ఈసారి స్వర్ణగిరి అనేసరికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పుకోవాలి. ఇక్కడ మనము ఇక్కడ చూడొచ్చు, అంటే డిట్టో సేమ్ స్వర్ణగిరి దేవాలయానికి వెళితే ఆ ఆవరణ ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. సో దీని గురించి మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు నిర్వాహకులు ఏం చెప్తున్నారు, భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. సో ఇది లోపల భాగము, ఇదంతా మనం చూడొచ్చు. అచ్చం స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయించుకున్నారని తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు కొలను, చుట్టుపక్కల మొత్తం వినాయకుల విగ్రహాలు, అలాగే మధ్యలో పద్మనాభ స్వామి ఆయన అక్కడ సెద తీరుతున్నట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే మొత్తం కొలనులో సేమ్ ఎగ్జాక్ట్ గా మనకు స్వర్ణగిరి ఆలయం ఎలా ఉంటుంది అదే విధంగా ఎంటర్ కాగానే స్వామివారు మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పేసి ఇక్కడ పెద్ద నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా వచ్చే భక్తుల్ని ప్రతి మండపం ఎలా ఆకర్షించాలి అని చెప్పేసి రకరకాలుగా డెకరేషన్స్ చేయడం, రకరకాలుగా అంటే మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా కూడా చూసాము ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి అదొక థీమ్ తో వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తే పద్మనాభ స్వామి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనం స్వర్ణగిరి గురించి ఎన్నో విన్నాము, ఎన్నో సోషల్ మీడియాలో కూడా ఎన్నో వీడియోస్ చూసాము. వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్న తరుణంలో కూడా అంటే ఎందుకు అనంటే వెళ్తున్న సమయంలో ఎంత ట్రాఫిక్ జామ్ అయ్యిందో మనము చాలా వార్తల్లో వీడియోల్లో చూసాము. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ప్రజలు అంటే భక్తులు ఎవరైతే వినాయకుడిని కొలవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళెవ్వరికీ ఇబ్బంది కలగకుండా స్వర్ణగిరినే ఇక్కడికి తీసుకొచ్చారు నిర్వాహకులు. కాబట్టి ఇవన్నీ వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చాలా మంది స్వర్ణగిరి ఈ మండపాన్ని చూడడానికి అలాగే ఇక్కడ బాలాపూర్ గణేశుడిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మన్సరాబాద్ నుంచి అండి. అంటే బాలాపూర్ గణేష్ కోసమే వచ్చారా లేకపోతే గణేష్ కోసం వచ్చినామండి? వస్తుంటారా? వస్తామండి. ఎట్లా మీ కోరికలు తీరుతున్నాయా? అంటే తీరుతున్నాయిలే, బాగుంటుంది. ఎట్లుంది స్వర్ణగిరి మండపం? బాగుంది, మంచిగా ఉంది. అంటే ప్రతిసారి కూడా బాగానే ఉంటది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. జర కొంచెం వెరైటీగా ఉంది, బాగుంది. ఈసారి కూడా బాగుంది. మీరు చెప్పండి అమ్మా, స్వర్ణగిరి ఆ మండపం ఏర్పాటు చేశారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చూడడానికి కళ్ళు కూడా జరుపుకోవడం కన్నుల పండుగ ఉంది. చాలా బాగుంది. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మన్సరాబాద్ నుంచి వచ్చినాం, మా అత్తయ్య మేము అందరం వచ్చినాం ఫ్యామిలీతోని. అంటే స్వర్ణగిరి అంటే ఆల్రెడీ మనకు టెంపుల్ ఉంది హైదరాబాద్ అవుట్స్కట్స్ లో, మళ్ళీ ఇక్కడ మండపం ఏర్పాటు చేసి భక్తులకు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే? ఎవ్రీ టైం సెట్టింగ్ మారుతూనే ఉంటుంది ఇక్కడ బాలాపూర్లో. ఇక అందరు వస్తున్నారు, మేము చూడడానికి వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం అత్తయ్య వాళ్ళ వెంబడి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మన్సూరాబాద్. అందరూ మన్సూరాబాద్ నుంచి. తోటికోడలో మా కూడలు ఆమె, మేము అందరం 9 members. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే జనరల్ గా ఇప్పుడు అవుట్స్కట్స్ లో ఉంటది స్వర్ణగిరి, ఆల్రెడీ మనం చూసే ఉన్నాము. చూసారా? అక్కడికి వెళ్ళారా? అట్లనే ఉన్నదా? చాలా బాగుంది, చాలా. మేము మన్సూరాబాద్ నుండి వచ్చామండి. ఎట్లా అనిపిస్తుంది స్వర్ణగిరి మండపం చూస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది అండి. సేమ్ అట్లనే ఉందా? ఓకే. అంటే గణేష్ గురించి చెప్పాలి అంటే, ఎందుకంటే లడ్డు మనకు ఫేమస్ అని తెలుసు బాలాపూర్ గణేష్ అంటేనే. ఇప్పుడు స్వర్ణగిరి ఈ మండపం పెట్టేసరికి ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. సో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పోలీసు వారు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ ఎంతమంది వచ్చి బందోబస్తుకు ఏర్పాటు చేశారు? పైగా ఇక్కడ ప్రత్యేకత చూస్తుంటే స్వర్ణగిరి టెంపుల్ ఉంది, ఎట్లా వస్తున్నారు భక్తుల రద్దీ ఎట్లుంది? భక్తులు
అసలు అలుము కాని భక్తులు వస్తున్నారు. భక్తులకు మనము తిరుపతిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి మూమెంటే ఉంటుంది ఈ 11 days కంపల్సరీ. ఇక్కడ లడ్డు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు. లడ్డు కంటే ముందు గణపతి బాగా సత్యమైన గణపతి, బాలాపూర్లకు వచ్చే గణపతి బాగా సత్యంగా వస్తాడు. ఆయన మనకిచ్చే వరాలు అలాంటివి, ఆయనకి ఇచ్చే లడ్డు, ఆయన పెట్టిన లడ్డు మనకు కూడా పవిత్రం అయిపోతుంది. దాంతోపాటు చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి. కాబట్టి ఆయన దగ్గర ఎలాంటి సేవ చేసుకున్నా మాకు ఆయురారోగ్యాలు ఉంటాయనేసి, మాకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన దగ్గర నీడలో మేము డ్యూటీలు చేయాలని కోరి వస్తూ ఉంటాం మేము ఇక్కడికి. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు? నేను పోయిన సంవత్సరం మాత్రం ఇక్కడ పోస్టింగ్ తీసుకున్నాను. కానీ నేను 2016లో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. 2018 నుంచి మాత్రం కంపల్సరీ నేను బాలాపూరి గణపతి దగ్గర కంపల్సరీ విధులు నిర్వహిస్తాను. నేను నా చేతనైన వరకు విధులు చేస్తాను. విధులు వేరే దగ్గర ఉన్నా కానీ కంపల్సరీ ఆయన వీడుకోలు చెప్పే రోజన్నా ఆయన సేవలో పాత్రరాలని కంపల్సరీ ఆయనను ఆహ్వానించుకొని పంపించే మార్గంలో కంపల్సరీ నేను సేవలు చేస్తాను. అది నా తృప్తి. ఆయన నా భక్తో తృప్తో తెలియదు. ఆయన వల్ల నాకు ఈ శక్తిని ఇచ్చారు. అందరు నన్ను లయన్ అన్నా మంచి అన్నా కానీ 61 years వచ్చినాయి నాకు ఇప్పటి వరకు. ఆయన ఇచ్చిన ఈ బలమే నాకు కంపల్సరీ ఆయన సేవలో ఉంటాను. ప్రస్తుతం స్వర్ణగిరి టెంపుల్ మండపం వేశారు, ఎట్లా అనిపిస్తుంది? భక్తుల నుంచి మీకేమైనా మాట్లాడారా? భక్తులు మా గురించి మాట్లాడాం కానీ మేము ఎక్కడో స్వర్ణగిరి చూడలేకపోయినాం మేడం. అప్పుడెప్పుడో విష్ణుమూర్తిని చూడాలని మేము పేపర్లో దాంట్లో చూసాం. కానీ అక్కడ కాకుండా ఆ చూడాల్సిన పేపర్లో చూడాల్సింది, టీవీలో చూడాల్సిన విష్ణుమూర్తిని మేము ఇక్కడ దర్శించుకుంటున్నాం. కానీ మాకు చాలా ఆనందం ఉంది అని చెప్పారు పబ్లిక్ అయితే, మాతో చాలా బాగా చెప్పారు. వాళ్ళకు చూడలేని ఒక మండపాన్ని అక్కడ నిర్మించినందుకు చాలా కృతజ్ఞతలు. పబ్లిక్ వల్ల నా వల్ల కూడా నేను కూడా చాలా ఆనందిస్తున్నాను ఈ విషయంలో. మేడం, థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం బాలాపూర్ గణేష్ పండితులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. పంతులు గారు, మీరు చెప్పండి, బాలాపూర్ గణేష్ అంటేనే లడ్డు అంటారు, కానీ దీనికి ఒక విశిష్టత ఉంది బాలాపూర్ అంటే, మీరు చెప్పండి. బాలాపూర్ గ్రామంలో వినాయకుడు చాలా పవిత్రంగా వినాయకుడిని మనం పూజించుకుంటాం ఇక్కడ. అదేవిధంగా కలౌ చండీ వినాయక అన్న విధంగా కలియుగంలో ఇద్దరు దేవుళ్ళు మనం కోరిన కోరికలు వెంటనే తీర్చే దేవతలు ఇద్దరు, ఒకరు చండికాదేవి అయితే ఇంకొకరు వినాయకుడు. అదే విధంగా మనం ఇక్కడ ఈ గ్రామంలో విఘ్నేశ్వరుణ్ణి పూజించుకుంటూ ఉన్నాం. ఆ స్వామికి 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరూ, అదే విధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించుకొని మరి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్వామిని విశేషంగా అర్చనలు చేసుకుంటూ స్వామికి ఏదైతే ప్రసాదంగా మనం లడ్డూని నైవేద్యంగా పెడతామో ఆ నైవేద్యాన్ని ఎవరైతే స్వీకరించి వారు ఎవరైతే దాన్ని దక్కించుకున్న ప్రసాదాన్ని ఎవరైతే వినియోగిస్తారో వారికి మంచి సత్ఫలితాలు లభించాయి అన్న కారణం చేత మరి ఇక్కడ ఈ విఘ్నేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి లడ్డు మహత్తు మనకు, ఆ లడ్డూకి అంత పవిత్రత రావడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థలం అనుకోవచ్చు. అదే విధంగా స్వామి యొక్క మహత్తు కూడా అని భావించవచ్చు. మరి ఆ లడ్డు, అంత పవిత్రమైనటువంటి లడ్డూను అందరూ కూడా దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఎవరి ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు, పైగా అంతేకాకుండా డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ ఆ రోజు దక్కించుకునే ఛాన్స్ ఒకరికి వచ్చిందంటే దేవుడి కృప ఉంటేనే అది జరుగుతుంది తప్ప అందరికీ అటువంటి అవకాశం రాదు. అదేవిధంగా ఈ లడ్డూకి ఇంత మహత్వం వచ్చింది అనే విషయాన్ని మనకు తెలుసుకున్నట్టయితే, గతంలో ఆ లడ్డూని ఎవరైతే దక్కించుకున్నారో ఆ లడ్డూను కొన్న తర్వాత అభివృద్ధి చెందిన విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి కూడా అందరూ ఈ లడ్డూని కైవసం చేసుకుంటూ మరి ఆ లడ్డూ మహత్వం ఇంత అద్భుతంగా ఉంది. ఇక్కడ లడ్డు ఒక్కటే కాకుండా ఒక 10 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్టయితే ఆ వచ్చినటువంటి ద్రవ్యాన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు, ఆలయాలకు కావచ్చు, అదే విధంగా వరద బాధితులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఒక దైవ కార్యాలే కాకుండా విద్య, గవర్నమెంట్ స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా వీళ్ళే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ వచ్చినటువంటి ఇక్కడ ఇంకొక ఆకర్షణ ఏంటంటే మనకు బయట ఏదైతే వినాయకుడిని మాత్రమే కాకుండా వినాయకుడిని ఏర్పాటు చేసే మండపం, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక మండపాన్ని, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆలయం నమూనాలో కూడా మండపాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆ మండపాన్ని కూడా మనకు సుధాకర్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఒక సంవత్సరం విజయవాడ ఆలయం, ఇంకో సంవత్సరం అయోధ్య రామ మందిరం, ఇంకో సంవత్సరం అరుణాచలం ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం నమూనాన్ని కూడా తీసుకొని ఈ సంవత్సరం మనం స్వర్ణగిరి ఆలయ నమూనాన్ని కూడా తీసుకొని ఈ సంవత్సరం ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల తాకిడి కూడా ఇక్కడ అధికంగానే ఉంటుంది, సంవత్సరానికి ఇంతగా పెరుగుతూ వస్తున్నారు. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మండపంలో పూజ చేస్తున్నాను.
అక్కడ నుంచి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఒక 8 లక్షల వరకు కూడా మనకు భక్తులు వచ్చారు. ఈ సంవత్సరం ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా స్వర్ణగిరి ఆలయాన్ని మండపంని ఇక్కడ ఏర్పాటు చేయడంతో భక్తుల రద్దీ పెరిగింది అనుకోవచ్చా? ఎందుకంటే చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అంటే నిజంగా స్వర్ణగిరికే వచ్చామా అని చెప్పేసి అక్కడ వచ్చిన భక్తులందరూ అనుకుంటున్నారు. అసలు ఎంత ఖర్చు అయ్యింది, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వర్క్ చేశారు, ఈ దీని గురించి ఏమైనా చెప్పగలరా? ఖర్చు గురించి అంటే నేను ప్రస్తావించకూడదు, అంత కమిటీ వాళ్ళ చేతిలో ఉంటుంది. స్వర్ణగిరి నమూనాని అదేవిధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. స్వర్ణగిరి అంత పూర్తిగా అలా కాకపోయినా నమూనాగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడికి వచ్చే భక్తులు ఆ దేవుని వినాయకుడిని, అదేవిధంగా మనం ఏదైతే వేలంపాట జరిగే లడ్డూని, అదేవిధంగా మా కమిటీ వారు ఏర్పాటు చేసే ఈ యొక్క మండపాన్ని చూడడానికే వస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. పైగా చివరి సంవత్సరం ఎవరైతే ఈ కొలను శంకర్ రెడ్డి ఈయన గెలుచుకున్నారు. అదే విధంగా ఇంకా అంతకు ముందు కూడా చాలామంది ఈ లడ్డు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటూనే, అంటే ఆ లడ్డు వచ్చిన ప్రతిసారి అందరూ అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి దానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ మండపం కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పుకోవాలి. ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ శ్రీకాంత్తో హారిక, హైదరాబాద్.